ఇక్కడ ఫస్ట్ అయితే హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పైన తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట ఫాసీ ఫిర్యాదు కేసులో కీలక పరిణామం అంటూ త్వరలోనే స్టేట్ పాలిటిక్స్లో బిగ్ బ్లాస్ట్ అని ఇక్కడ వార్త వచ్చింది. సిద్దిపేట వాసి ఎవరో కాదు, చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ నాయకుడు. సో తను చేసినటువంటి కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసిర్రు. సో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పైన కేసు నమోదైంది. ఆయనతో పాటు ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. తన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టి వేధించారని సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో భాగంగా పంజాగుట్ట పోలీసులు కేసు పెట్టిరట. అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లో మరి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దేనికోసమని పెట్టిననేది ఒకసారి ఇక్కడ చూడండి. రాజకీయంగా అడ్డు వస్తున్నాడని తనపై కక్షతో మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరుండి నా ఫోన్ ట్యాపింగ్ చేయించాడని సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ మీడియాతో సిద్దిపేటలో వార్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రణీతరావు, రాధాకిషన్ రావు, భుజంగరావుతో కలిసి హరీష్ రావు దగ్గరుండి తన ఫోన్ ట్యాపింగ్ చేయించాడని ఆరోపించారు. తన ఇంట్లో అందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, రాధాకిషన్ రావు తనను చంపుతానని బెదిరించాడని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. హరీష్ రావు పిఏ హోంగార్డ్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన ఆడియో కూడా తన వద్ద ఉందని, రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకుంటే అసలు నిజం బయటకు వస్తుందని చెప్పి ఇక్కడ తనకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక్కడ 120B 386 409 506 R/W 34 66 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. గత ఫిర్యాదుపై పోలీసులు ఏ సెక్షన్ల కింద నమోదు చేశారో ఇప్పుడు హరీష్ రావు పైన అవే సెక్షన్లపై కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. అయితే త్వరలోనే గులాబీ పార్టీ ముఖ్య నేతల అరెస్టులట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ రాజీనామా చేయడం వంటి పరిణామాలకు ఏడాది పూర్తయిన సమయంలోనే హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదే కేసులో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇవ్వగా కొందరు విచారణకు సైతం హాజరయ్యారు. మరోవైపు ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో హరీష్ రావుపై కేసు నమోదు కావడం గులాబీ పార్టీలో కలకలం రేపుతుంది. త్వరలోనే బీఆర్ఎస్ ముఖ్య నేతల అరెస్టులు సైతం జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. స్టేట్ పాలిటిక్స్లో తొందరలోనే బిగ్ బ్లాస్ట్ తప్పదా అనే చర్చ మొదలైంది. అయితే ప్రభాకర్ రావును రప్పించే యత్నం అంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అమెరికా నుంచి భారత్కు రప్పించేందుకు స్టేట్ పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్పోల్ సాయంతో త్వరలోనే రప్పించి దర్యాప్తులో మరింత పురోగతి సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి కీలక దశలో అనూహ్యంగా హరీష్ రావుపై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కేసు ఏ మలుపు తిరుగుతుందని టాక్ పొలిటికల్ కారిడార్లో వినిపిస్తుందని చెప్పగానే వెంటనే హరీష్ రావుకు సంబంధించినటువంటి ఏం రిప్లై ఇచ్చిందంటే 1,00,000 కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను, తప్పుడు కేసులు బనాయించడమే నీకు తెలుసు, ప్రజాకోర్టులో తగిన శిక్ష పడాల్సిందే, ఎక్స్ వేదికగా రేవంత్పై హరీష్ రావు ఫైర్ అంటూ తనపై 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపమని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు నా మీద అక్రమ కేసులు ఎన్నో బనాయిస్తున్నావు, నీకు చేతనైంది ఒక్కటే, తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం అని దుయ్యబట్టారు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను దగా చేశామన్నందుకు యాదగిరిగుట్ట పిఎస్లో హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు బేగం బజార్ పిఎస్లో తప్పుడు కేసులు పెట్టించామని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించావు, నువ్వు 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను, ప్రజాకోర్టులో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను అని స్పష్టం చేశారని ఇక్కడ రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు మాట్లాడిన మాటలు ఎక్స్ వేదికగా చెప్పిండ్రు. అయితే ఇక్కడ అధికారం ఉన్నప్పుడు అధికారంలో ఎట్లా ఉంటుంది ఆ మత్తు అనేది ఎవరికైనా సరే కళ్ళకు పొరలు గమ్ముతాయి. ఎందుకు గమ్ముతాయి అంటే చేతులు అంతా కనపడుతుంది, వ్యవస్థలన్నీ చేతుల్లో ఉంటాయి, ఎవరినైనా ఏమైనా చేయవచ్చు అనే ఒక అది కనపడుతుంది. ఆ అహంభావంతో ఏం చేస్తారంటే ఆ టైంలో ఈవెన్ కేసీఆర్ కూడా కొన్నిసార్లు చెప్పిండు. ఏం చెప్పిండంటే యాక్చువల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే రాజ్యానికి అంటే ఇలా నరేంద్ర మోడీకి లేదా ఖచ్చితంగా ఉంటుంది కదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అట్లే అన్ని దేశాలలో కూడా నిఘా వ్యవస్థను పెట్టుకునేదే ప్రభుత్వం పైన ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రభుత్వానికి సంబంధించి ఏ విషయాలు బయట ఉన్నాయి, అసంతృప్తి ఏమున్నది, ప్రజల వ్యతిరేకత ఏమున్నది, నిరసన ఏమున్నది, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తాము. అయితే అక్కడ వరకు బాగుంది. కానీ అది దాటి
అది పరిధి దాటి ఒకవేళ ఎవరి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి లేదా ప్రైవేటు కాన్వర్జేషన్స్ కనుక వినడానికి ప్రయత్నం చేసినా అది రికార్డ్ చేసినా దాన్ని తీసుకుపోయి ఇంకా వేరే రకంగా దాన్ని వాడుకున్నా అది క్రైమ్ అవుతుంది ఐటీ యాక్ట్ ప్రకారము. సో అందుకోసమే దీంట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పిండ్రు, హరీష్ రావు అరెస్ట్ అవుతాడని చెప్తా ఉన్నారు. దీంతోపాటు కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ మెడకు చుట్టుకోబోతుందని చెప్తా ఉన్నారు. సరే ఎన్ని చెప్పినా ఇవన్నీ కూడా ఇక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తాయి, విచారణ చేస్తాయి. ఎట్టి పరిస్థితులలో తప్పబడి చేసినా తీసుకుపోయి మెడలు బట్టి నూక్కపోతారు, అది వేరే విషయం. అయితే అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు అనేది ఇక్కడ చర్చ. అధికారంలో లేనప్పుడు ఏమో అన్ని కేసులు అవుతూ ఉంటాయి వాళ్ళపైన. అధికారంలోకి వచ్చేసరికంటే ఎవరెవరైతే కేసులు పెట్టినరో ఎవరెవరైతే ఇబ్బందులు పెట్టినరో ఎట్లయితే ప్రయత్నం చేసిరో అది రివర్స్లో జరుగుతూ ఉంటాయి. అయితే అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో దిగిపోగానే ఖచ్చితంగా బయటికి వస్తాయి. అవి ఏమీ ఆగాయి కదా, ఏదైనా కూడా ఏ తప్పు చిన్న తప్పు ఆగది, చిన్న దొంగతనం ఆగది. అట్లాంటిది పెద్ద తప్పులు చేస్తే ఇంకా మన రాజ్యం అంతా ఇంకొకటి చేతిలో పెట్టినాక అవకాశం అంతా వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని మళ్ళీ పాతయాన్ని తోడి తీస్తారు. కాబట్టి అదే జరిగింది ఈ విషయంలో. సో చక్రధర్ గౌడ కంప్లైంట్ చేస్తే పంజాగుట్ట పోలీసులు కేసు ఫైల్ చేసిర్రు. సో ఎఫ్ఐఆర్ అయింది. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటిదంటే నిన్న సేమ్ మళ్ళా వెంటనే ఇది జరిగిన వెంటనే చక్రధర్ గౌడ్ పైన కూడా ఇంకొక కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. సో ఆరోపణ అదొక ఆరోపణ వచ్చింది. పోలీస్ స్టేషన్లో పోయి ఇంకొక అమ్మాయి కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ అమ్మాయి వీడియో కూడా ఉన్నది. సో ఏం చెప్పింది ఏందనేది కూడా నేను మీకు చూపిస్తా. అయితే రాజకీయంగా సరే ఇది ప్రజల కోసానికి ఎంత పనిచేస్తున్నారు నాయకులు, ప్రజా సంక్షేమం మీద ఎంత ఆలోచన ఉన్నది అనేది పక్కకు పెడితే ఫస్ట్ కక్ష పూరిత రాజకీయాలు ఎక్కువగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇది గ్రామ స్థాయి నుంచే మొదలవుతూ ఉంది కదా, రాష్ట్ర స్థాయిలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పించినా కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు చేతుల అవకాశం ఉన్నప్పుడు అవతల మీద కొరడా జులిపించడం అనేది ఇది వెరీ కామన్ థింగ్. ఇది రెగ్యులర్గా నడుస్తున్నదే. సో మళ్ళా ఇలా ఎవరు అరెస్ట్ అవుతారు ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది మనకు అతి త్వరలో తేలిపోతుంది. మరి అసలు ఇక నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు కూడా అర్థమైపోతాయి కదా, ఎక్కువ రోజులు ఉండవు కదా. ఒకవేళ ఎన్ని చెప్పినా ఎన్ని బటకాల్సి ఎన్నిసార్లు మీదేసినా ఎంత బురద తల్లినా ఏదో ఒక నాడైతే పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు తెలిసిపోతాయి కదా. సో అదే బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు అల్లా ఈ పెద్ద మనుషులకంతా జరిగేది ఏంటంటే ఇప్పుడు కేసులు అవ్వడం ఇప్పుడు అరెస్టులు అవ్వడమే వాళ్ళకి శిక్ష అంతే. ఆ తర్వాత వాళ్ళకి శిక్ష పడుతుందా, ఆ తర్వాత వాళ్ళు జైళ్ళలో ఉంటారా అదంతా సెకండరీ. ప్రైమరీగా ఫస్ట్ కంప్లైంట్ అవ్వడము, ఆ కంప్లైంట్ రాగానే వాళ్ళని జైలుకి తీసుకెళ్లడము, ఉన్న ఆ 14 రోజుల రిమాండ్ కూడా సరిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే జైలుకు పోయొచ్చిండ్రు, తప్పు చేసి జైలుకు పోయొచ్చిర్రు అనే పేరు వేయడానికి. సో అందుకే ఈ హరీష్ రావుకు సంబంధించినటువంటి ఈ కేసు విషయాలు ఇవన్నీ. అయితే ఫోన్ ట్యాపింగ్లో మరి చూద్దాం ఇంకా ఎవరెవరు బయటకు వస్తారు, ఎవరెవరు ఉన్నారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది నేరం అయినప్పుడు, క్రైమ్ అయినప్పుడు మరి దాని ద్వారా అప్పుడు అధికారాన్ని అట్లా దుర్వినియోగం చేసిన వాళ్ళని ఎంత లోపట అంటే ఎన్ని రోజుల లోపట, ఇప్పటికే సంవత్సర కాలం అవుతా ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ మంతే నేను రోజు చదివిన తిరుపతి రావు, భుజంగారావు అనుకుంటా ఇట్లా పేర్లు చదువుకుంటా మరి వీళ్ళదేమైంది ఫోన్ ట్యాపింగు, ఆవిడ ఎండి అట ఛానల్ ఎండి తీసుకుపోయి హార్డ్ డ్రైవ్లలో రికార్డులు చేసిరట, అంతా తీసుకుపోయి మూసీలో ముక్కలు చేసిరట, ఇన్ని చెప్పారు కదా. మరి దాని ద్వారా ఏమవుతుంది దాని విచారణ అనేది మాత్రం ఎవరికి తెలియదు. అది